హలో అండి అందరికి. ఇదైతే బోనాల రోజు వీడియో అన్నమాట. మా ఇంట్లో మొత్తం గజిబిజి ఉంది. వాళ్ళైతే ఇక మొత్తం పనులలో బిజీగా ఉన్నారు. నేను మాత్రం వీడియోలు తీస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా బోనం నేనే చేసేదాన్ని. మాకు పండగ లేదు కాబట్టి బోనం కూడా నేనేం పెట్టలేదన్నమాట. అంటే బొట్లు అవి రెడీ చేయడం నేనేం చేయలేదు. దీపిక అండ్ రేష్మ ఇద్దరైతే రెడీ చేస్తున్నారు బోనాల్ని. దీపిక రెడీ చేస్తుంది, రేష్మ రెడీ చేసింది, పక్కన పెట్టేసింది. రెండు బోనాలు అన్నమాట. తనైతే మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లె, అంగన్వాడీ టీచర్ ఆమె. చూడండి, చికెన్ అయితే నీట్గా కడిగేసింది చికెన్ చేద్దామని. అవతల పొయ్యి మీద బోటి చేస్తుంది అనమాట, బోటి ఫ్రై చేస్తుంది. పెద్ద పొయ్యి పైన మటన్ వేసేసింది అనమాట, మటన్ చేసింది ఆల్రెడీ. పొద్దున్న టిఫిన్ కూడా చేసింది, ఉప్మా తినడానికి అందరికి టిఫిన్ లాగా. వంటలు అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అనేసి అయితే ఉప్మా కూడా చేసింది తను. ఇప్పుడు బోటి ఫ్రై చేస్తుంది. నెక్స్ట్ చికెన్ పొయ్యి మీద వేద్దామని రెడీగా ఉంది. మేకను కోసిరనమాట. మేకను కోస్తే అది బ్లడ్ వస్తుంది కదా, దాన్ని నల్ల ఫ్రై, నల్ల అని అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో తెలియదు. అది కూడా చేసింది అనమాట ఫ్రై. తర్వాత అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత బోనాలన్నీ అయితే తీసుకొని కిందికి వెళ్ళినాము. చూడండి, మా అన్న అనమాట, మా అన్న బోనం పట్టుకొని అయితే కిందికి అయితే అసలు మేము ఉండేది థర్డ్ ఫ్లోర్లో. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి బోనం ఎత్తుకోవడానికి రాదు కాబట్టి మెట్ల పైన కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అయితే మా అన్న అండ్ మా తమ్ముడు రెండు బోనాలు, చెరొక బోనం అయితే పట్టుకొని కిందికైతే వెళ్ళారు. ఈ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రూమ్ పక్కలు ఉంటారనమాట. ఇంకో బోనం అయితే మా తమ్ముడు పట్టుకొని వస్తుండు. చూడండి, అక్కడ నిల్చున్న బ్లూ షర్ట్ మాత్రం రేష్మ వాళ్ళ హస్బెండ్, తెలుసు కదా, వరుణ్ సంకీర్తన వాళ్ళ హస్బెండ్ అనమాట. వాడు కూడా మా తమ్ముడే, మా చిన్నమ్మ కొడుకు. బోనాలు తీసుకొని కిందికి వెళ్తున్నారు. థర్డ్ ఫ్లోర్ నుంచి ఎత్తుకొని కిందికి దిగాలంటే కష్టం కదా, అందుకని కింది వరకు అయితే వాళ్ళు పట్టుకుంటున్నారు అనమాట బోనాల్ని. కిందికి వెళ్ళాక బోనము తల ఒక బోనం అయితే ఎత్తేస్తారు ఎవరెవరికి. మా పిన్ని ఎత్తుకుంటుంది ఒక బోనం, ఇంకో బోనం దీపిక అయితే ఎత్తుకుంటుంది అనమాట. చూడండి, బోనాలు సూపర్ ఉన్నాయి. ఈసారి నేను చాలా మిస్ అయినా. ఎప్పుడైనా నేను ఎత్తుకుంటా బోనం, ఇంటి ఆడపడిచి ఎత్తుకుంటారు బోనాలు 99% అయితే. ఇక మాకు మా ఆయన వాళ్ళ నానమ్మ పోయింది కాబట్టి బోనాలు ఇక నాకు ఎత్తుకునే అవకాశం అయితే లేదు. రెడీగా ఉన్నారు వాళ్ళు బోనం ఎత్తుకోవడానికి. మా పిన్ని ఆమె బోనం ఎత్తుకున్నారనమాట వాళ్ళు, మా పిన్ని అండ్ దీపిక. బోనం ఎత్తుకొని అయితే పైన ఉంటుంది పోషమ్మ గుడి అనేసి. ఒకప్పుడు అయితే చాలా బాగుంటుండే. అంటే ఎట్లుంటుండే, కరోనా రాకముందుకు బోనాలన్నీ కలిసి గుట్ట పైన ఉన్న బోనాలు, ఇంకా ఇటు సైడ్ నుంచి బోనాలు అన్నీ కలిసి ఇక్కడ కింద ఒకే దగ్గర నుంచి ఇట్లా చుట్టూ తిరిగి బోనాలు అనేది ఎక్కించేదన్నమాట దేవతకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అంత ఓపిక లేకుండా చుట్టూ తిరిగి ఎవరు వెళ్తారు అనేసి అట్లా ఓపిక లేకుండా ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలని అట్లా ఆలోచిస్తున్నారు జనాలు. ఆలోచించి పైనుంచే తీసుకెళ్తున్నారు అనమాట బోనాల్ని. పైనుంచే తీసుకెళ్ళి పైనుంచే ఎక్కిస్తున్నారు. అప్పుడేమో ఇట్లా చుట్టూ తిరిగి చాలా టైం చీకటి అవుతుందన్నమాట. అంటే సాయంత్రం 6-5 గంటలకు అట్లా బోనాలు తీస్తే నైట్ బోనం ఎక్కించి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుండే. ఇగో ఇట్లా ఇటు నుంచి కూడా బోనాలన్నీ కలిసి వచ్చేదన్నమాట. ఇది గల్లీ అనమాట, చంద్రన్ గుట్టకు దగ్గర. ఇగో గుడికి అయితే వెళ్ళేసినాము. ఈయన ఇక్కడ కనిపిస్తుంది కదా తాత, ఆ తాత పేరు నూకరాజుల తాత. అప్పుడు గుడి మెయింటెనెన్స్ మొత్తం ఆ నూకరాజుల తాతనే చూసేవాడు అనమాట. అప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుండే, బోనాలన్నీ కలిసి వెళ్ళాలి ఇట్లా అనేసి ఉంటుండే. ఆ తాతకు కొంచెం హెల్త్ బాగాలేక ఆయన కొంచెం పట్టించుకుంటలేడు అనమాట. ఎంతైనా కొంచెం కేర్ తీసుకొని గుడి దగ్గర అన్ని పట్టించుకుంటేనే బాగుంటది. ఇక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పైనుంచి తెచ్చి బోనాలు అయితే పైనుంచి ఎక్కిస్తున్నారు అనమాట బోనాలు. ఇదే పోషమ్మ గుడి. ఇక్కడ ఈ ఆటలను కోస్తారు, కోడిని కోస్తారు. ఎవరో మేము బోనం తీసుకొని వెళ్ళినప్పుడు ఈ ఆటనైతే కట్ చేస్తున్నారు అనమాట. బోనం ఎత్తుకొని అయితే 5 చుట్లు అయితే తిరిగిరు. 5 చుట్లు తిరిగిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకొక బోనం ఉంది కదా, అది తీసుకొనేమో బంగారు మైసమ్మ గుడి అని ఇంకా కింద ఉంటుంది అనమాట. అది ఎక్కడ చెతిన్నాక పోయే రూట్లో ఉంటుంది. బోనం అయితే ఎక్కిచ్చేసినాం. ఫోటోలు దిగుదామని అనుకుంటారు. ఇక అందరు మొక్కుతున్నారు. వాడు వీడియో తీయమని చెప్పిన నేనే మా తమ్ముని, మా చిన్నమ్మ కొడుకుని, వాడే అనమాట సెల్ఫీ వీడియో తీసిన. ఇదే బంగారు మైసమ్మ గుడి అని చెప్పినా కదా, ఇదే అనమాట బంగారు మైసమ్మ గుడి. ఇంకో బోనం ఏమో చిన్న మరదలు వరుణ్ వైఫ్, తెలుసు కదా రేష్మ,
తనైతే ఎత్తుకుందనమాట ఇంకో బోనము. ఇప్పుడే లోపలికైతే వెళ్తున్నాం బోనం తీసుకొని. బంగారు మైసమ్మ గుడి అంటారు దీన్ని. చాలా బాగుంటది ఈ గుడి కూడా. లాస్ట్ ఇయర్ నుంచి 2 బోనాలైతే చేస్తున్నామేమో. ఎప్పుడైనా ఒకటే బోనం చేసి పోషమ్మ గుడి కన్నా ఎక్కిచ్చేది. ఇక లాస్ట్ ఇయర్ నుంచి అమ్మ కొన్ని మొక్కుకుందంట, మంచిగా అనిపించిందంట. అప్పటి నుంచి ఇంకా 2 బోనాలైతే చేస్తుందనమాట. బంగారు మైసమ్మ గుడికి ఒకటి, పోషమ్మ గుడి దగ్గరికి ఒక బోనం చేస్తుంది. ఇంక ఇక్కడ బోనం అయితే ఎత్తుకొని ఇక్కడ కూడా 5 చుట్లయితే తిరిగేసిర్రు. బోనం ఎత్తుకొని అయితే 5 చుట్లయితే తిరిగేసిర్రనమాట. 5 చుట్లు తిరిగేసి మా ఆయన నేను బోనం ఎత్తుకోలేదు. నేను వెనకాల మాత్రము తిరుగుతున్నా. ఈసారి ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకోకుండా ఉండడము. అక్కడ పింక్ కలర్ శారీ నేనే అది. వెనకాల రేష్మ, తర్వాత మా అన్న, మా పాప, మా తమ్ముడు, మా కాక అందరం కలిసి అయితే వెళ్ళినాం అనమాట గుడికి. చాలా బాగుంది గుడి. రష్ అసలు సిటీలో బోనాలు పండుగ మంచిగా అనిపిస్తుంది. అన్ని పండుగల కంటే బోనాల పండుగ బాగా అనిపిస్తుంది. బంగారు మైసమ్మ గుడి చూడండి. ఇక్కడ అమ్మవారు కనిపిస్తుందా, చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. బంగారు మైసమ్మ గుడి అని అయితే అంటారనమాట. ఇది మేము స్కూల్ ఉన్నప్పుడు చాలా సార్లు ఈ గుడికి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ తోని. వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళేటోళ్ళం. ఇప్పుడైతే ఇక పెళ్ళైపోయినాక గుడిలకి ఇక్కడైతే ఏం రాము. ఎప్పుడైనా సరే బోనాల పండుగప్పుడు తప్ప నార్మల్గా అప్పుడైతే మేము ఎప్పుడు రామన్నమాట ఇక్కడికి. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అంటే ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి టైం కుదిరినట్టు వాళ్ళు బోనాలు అయితే తీసుకొచ్చి ఒక్కొక్కటి ఎక్కిచ్చేస్తున్నారనమాట. సాంగ్స్ పాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడనే. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే 15 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్‌ని కలిసిన నేను. నాకైతే అసలు బంగారు మైసమ్మ అని మమ్మల్ని కలిపిందేమో అనుకుంటున్నా నేనైతే. 15 ఇయర్స్ అంటే మామూలు మాటలు గాదు. అసలు ఆమె కలుస్తది అని గూడా నేను కలలో గూడా అనుకోలేదు. ఎప్పుడూ అనుకోలేదు. తను కలుస్తది అనేసి అయితే అస్సలు అనుకోలేదు. కానీ వీడియో తీయాలనే ఆలోచన నాకు రాలే. మిస్ అయిపోయిన తనని. ఫోటోలయితే దిగినాం మేము. నెక్స్ట్ లాల్ దర్వాజా కాడ ఇట్లా జులుస్ అయితది గదా! జులుస్ అనే అంటాం మేము. లాల్ దర్వాజా దగ్గరికైతే వెళ్ళినాం అనమాట మేము. మస్తు రష్ అయితున్నారు. వాళ్ళని చూస్తే అమ్మా మస్తు భయమైతే అనిపించింది నాకు. చిన్న చిన్న పిల్లలని తీసుకొని ఎట్లొస్తార్రా బాబు అనుకున్నా. ఇక్కడ శ్రీ పోతలింగన్న దేవాలయము అయితే ఉంది చూడండి. అక్కడ నేమ్ కూడా ఉంది. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. చాలా రష్ అయితున్నారు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని చాలా మంది వచ్చిరమ్మా. అంత ఓపికతోని ఎట్లా తీసుకొచ్చిరో తెలియదు. వామ్మో ఏమి జనాలురా బాబు. ఇంకా కొంచెం ముందరికెళ్ళినాక చూపిస్తాను చూడండి వీడియోలో. మామూలుగా లేరు. అమ్మో అసలు అంత పబ్లిక్ అసలు ఎట్లా వచ్చిరో చిన్న పిల్లల్ని తీసుకొని అయితే అనిపించింది నాకు. చూడండి మాతో పాటు దేవుని మీరు కూడా దర్శనం చేసుకోండి. చూసారా దేవుడు ఎంత బాగున్నాడో. చూడండి ఇక్కడ మా పిన్ని బిజీగా ఫోన్ మాట్లాడుతుంది. తను రేష్మ, వరుణ్, మా పాప, మా అమ్మ అందరం కలిసి అయితే వెళ్తున్నాం ముందుకి. అక్కడ అమ్మవారు టెంపుల్ ఉంటుంది కదా, భవిష్యవాణి చెప్తుంది చూడండి. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట మేము. చాలా రష్ అయితే ఉన్నారు. సో గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామేమో. కమాన్ లోపలికైతే ఎంట్రీ అయినాం. నాకు ఆ జనాలను చూస్తేనే భయం అవుతుంది. వీడియోలో మీకు కొంచెం కొంచెమే కనిపిస్తున్నారేమో, ఎక్కువ లేరు అన్నట్టు. చూడండి మా పాప హాయ్ చెప్తుంది, రేష్మ నవ్వుతుంది. వదిన వీడియోలో కోసమే వచ్చిందేమో అని నవ్వుతుంది. అట్లా ఆ జనాలను చూస్తే అయితే మస్తు భయం అనిపిస్తుంది నాకు. ఇక్కడ తక్కువనే ఉన్నారు. ఇంకా ముందలుంది ముసుర్ల పండుగ అన్నట్టున్నారు. వామ్మో ఎంతమంది పోతురాజులు, అసలు చిన్న పిల్లలతో సహా ఉన్నారు పోతురాజులు అయితే. నేను కొన్ని కొన్ని మాత్రమే వీడియో తీసిన. అంటే నాకు కరెక్ట్గా తీయడానికి రాలేదా, లేకపోతే అంత జనాలలో కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది వీడియో తీయడము. ఏదో చిన్న చిన్నగా అయితే తీసిన అనమాట. చూడండి చాలా జనాలు అయితే ఉన్నారు. మస్తు పబ్లిక్ వచ్చిన్నారు. ఇంకా కొంచెం ముందుకు పోతే మాత్రం చాలా ఉన్నారు. నాకైతే వాయమ్మ జనాలను చూసి పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నాకైతే నెగిటివ్ ఆలోచనలు ఫస్ట్ వస్తాయి. అందులో ముందు నేనే ఉంటాను నెగిటివ్ ఆలోచనలు రావడంలా.
నాకైతే అదే అనిపించింది. ఇంకా కుంభమేళంలో జరిగింది చూడండి. తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు అనేసి అది గుర్తొచ్చింది. వామ్మో! బతుకుంటే బలిసాకు దినాన్న బతకొచ్చని ఏదో సామెత ఉంటది గదా! అట్లా అనిపించింది నాకు. మా పిన్ని మాత్రం రాకెట్ అంత స్పీడ్‌గా పోతూనే ఉంది. ఎవరున్నది లేనిది ఏం చూడట్లేదు. ఎళ్తనే ఉంది ముందలకి. ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. నాకేమో మా బాబుండు. నాకేమో మస్తు భయమైతుంది అంతమందిని జూసి. చూడండి అమ్మవారు మస్తు అనిపించింది. అంటే చాలా మంది రకరకాల వేషాలైతే వేస్తారనమాట. భలే ఉందసలు మనస్ఫూర్తిగా అసలు దేవత చూడండి ఎంత బాగుంది అమ్మవారు చూడండి. మస్తుందసలు అమ్మవారు. అస్సలు చాలా బావుంది. నాకు కొంచెం భయముంది జనాలను జూసి. ఇంకా పూర్తిగా వీడియో తీద్దాం అనుకున్నా. కానీ నా నుంచి కాదని అనుకున్నా నేనింగ. అందుకే ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు. చూడండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా అమ్మవార్లయితే ఉన్నారనమాట. చాలా మంచిగా డెకరేషన్ అయితే జేషిర్రు. ఉయ్యాలల ఇగో అమ్మవారైతే ఉంది జూడండి. చాలా బావుంది. ఇక్కడనే కొంచెం భయమనిపిచ్చింది. అంటే ఒక మనిషికి అసలు గ్యాప్ అనేదే లేదు. మొత్తము ఒకళ్ళనొకళ్ళు ఇట్లా దొబ్బేసుకొని పోతూనే ఉన్నారు. వా అట్లా దొబ్బినప్పుడు మనం కింద పడిపోతే ఏమన్నా ఉందా ఇంగ? తొక్కుకుంటా పోతూనే ఉంటారు. అగో అమ్మవారి టెంపుల్ అక్కడనే ఉంది. ఇక్కడ భయమనిపిచ్చింది నాకు. అస్సలు ఆ జనాలు గూడా కొంచెం ఆలోచన అనేది లేదసలు. వామ్మో! నాకు మస్తు భయమనిపిచ్చింది. వామ్మో! నేనైతే ఉండను. అసలు నెక్స్ట్ టైమ్ మళ్ళీ మంచిగా చూసుకోవచ్చు గానీ, నేనైతే ఉండననేసైతే నేను రివర్స్ అయితే వచ్చేసిన. మా పిన్ని మాత్రం చూద్దాము, ఉందాం ఇంకా అక్కడ టెంపుల్ దాటి కొంచెం ముందుకెళ్తే పబ్లిక్ ఎవరుండరు. కొంచెం ముందుకెళ్తే పబ్లిక్ ఎవ్వరుండరు. ఎందుకింత ఇబ్బంది పడతారనైతే మా పిన్ని అయితే అన్నది. కానీ ఇంగ నాకు భయమనిపిచ్చి నేను రిటర్న్ వచ్చేసినాము. ఇక్కడ రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఉప్పుగూడ నుంచయితే ఒక పోతురాజు అయితే వస్తున్నాడనమాట. నాకు వీలైనంత వరకైతే వీడియో తీశాను. చూడండి.